అక్కడ తత్ర స్వ శైబ్య సుగ్రీవ మేఘ పుష్పబలాహకాహ తమసి భ్రష్టగతయో బభూవుర్భరతర్షభ. గుర్రములకు కూడా దారి కనబడలేదు, దివ్యమైన అశ్వములకు కూడా. తాన్ దృష్ట్వా వెంటనే అక్కడ మందహాసం చేసినవాడు ఒక్కడే, సర్వజ్ఞుడైన పరమాత్మ కృష్ణ మహాయోగేశ్వరేశ్వర. ఆయన ఒక్క నవ్వు నవ్వి సంకల్పించుకున్నాడు. వెంటనే ఆయన హస్తము నుంచే వెలికి వచ్చిందా అన్నట్లుగా అద్భుతమైనటువంటి సుదర్శన చక్రం జ్వాలలు రజల్లుతూ బయటకు వచ్చింది ఇక్కడ. అందుకే సుదర్శన ధ్యానం చాలా విశేషం. అక్కడ దారక చేరేక అంధకారాన్ని పటాపంచలు చేయగలిగే భగవద్ అనుగ్రహ రూపమైన జ్ఞానశక్తిని సుదర్శనము అని అంటారు. ఇక్కడ భగవంతుని చూడగలిగే శ్రేష్టమైన దర్శన శక్తే సుదర్శనం. అందుకే మంత్రశాస్త్రాలున్న సుదర్శన మంత్రాన్ని ఒక్కసారి మనం భావన చేస్తే, సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. అజ్ఞానాంధకారంలో ఉన్న నాకు విష్ణు మార్గాన్ని చూపించు అని మంత్రభావం. అది సుదర్శన చక్ర స్థానం ఏంటంటే సహస్రారం అంటారు. అంటే యోగపరంగా ఒక్కొక్కటి దాటుకుని అన్ని భూమికలు దాటి ఆజ్ఞాచక్ర భేదనం కూడా చేసుకుని ఇంకా సహస్రారాంతర్గతమైన క్షీరసాగర మధ్యంలో ఉన్న పరబ్రహ్మస్వరూపమైన నారాయణ దర్శనానికి వెళుతూ ఉండగా ఈ అంధకారం ఉంటుందో దాన్ని పటాపంచలు చేయగలిగే సహస్రారాంతర్గతమైన శక్తి సుదర్శన శక్తి. అది అందుకే సహస్రార అచ్యుత ప్రభో గుర్తుందా? అంబరీషోపాఖ్యానం దగ్గర సుదర్శన తత్వాన్ని ఆ రోజు మనం ఇక్కడ ఆవిష్కరింపజేసుకున్నాం. అందుకే జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. ఇవాళ మొత్తం మనం చెప్పుకోవి వృత్తాంతానికి అంతటికీ సుదర్శనుడికి ముందు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం కానటువంటి అజ్ఞానం ఆవరించినప్పుడు అర్థం చేసుకునే శక్తి సుదర్శనుడి వల్లే రావాలి. ఇది తెలుసుకోవాలి. అందుకని మీరు చెప్పింది మాకు అర్థం కాదండి, అయినా ఇది ఎందుకు అర్థమైపోయింది, ఆశ్చర్యంగా ఉంది అని మురిసిపోవడం కాదు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం మనకి ఉండాలి. అర్థం కానని చెప్పారంటే సత్యం చెప్పారని అర్థం. సత్యాన్ని దాచిపెట్టి ఏవేవో చెప్తే విని ఆనందపడతాం, కానీ అసలుది చెప్పారా లేదా అని ప్రశ్నించుకుంటే శూన్యమే మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అర్థం కాలేదని నింద వేయరాదు. అలాంటి నింద వేసి తప్పించుకునేటువంటి దుస్థితి లేకుండా సుదర్శనుడు మనల్ని అనుగ్రహించుగాక. ఆ సుదర్శన దేవుడు అక్కడ ప్రత్యక్షమై గోచరిస్తున్నాడు. సహస్రాదిత్య సంకాసం స్వచక్రం ప్రాహిణోత్పుర. ఆ సుదర్శన చక్రాన్ని పంపింది ఎవరు? ఆ కృష్ణ పరమాత్మే. ఆయనే తనను చూడడానికై తన చక్రాన్ని ప్రయోగింపజేస్తాడు. తమస్సుఘోరం గగనం కృతం మహత్ విదారయద్భూరితరేణ రోచిషా మనోజవం నిర్వివిశే సుదర్శనం గుణచ్యుతో రామశరో యథాచమూ. చాలా విశేషమైన చెప్పాడు ఇక్కడ. అది ఆ దివ్యమైన చీకటిని, భయం కొలిపే చీకటిని సుదర్శన చక్రం తన కాంతితో చీల్చివేస్తూ మార్గం చూపించింది. ఎలాగంటే రాముని ధనుస్సు నుండి బయలుదేరిన బాణములు దుష్ట సైన్యాన్ని ఎలా చీల్చివేస్తాయో సుదర్శన చక్రం ఆ విధంగా చీల్చివేసింది. ఉపమానం ఎందుకు చెప్పాడు? రాముడి యొక్క ధనుస్సు కూడా సుదర్శన చక్రం వల్లే కనబడింది అన్నాడు వాల్మీకి, గుర్తుందా? ఎందుకంటే వింటినారిని సాగదీసినప్పుడు చక్రం వర్తులాకారమైంది. ధనుస్సు వర్తులాకారం అవగానే ధనుస్సు సుదర్శన చక్రంలాగానే కనిపించింది ఇక్కడ. అంతే కదా, రాముడైనా కృష్ణుడైనా తాము ప్రయోగించే బాణముల లక్ష్యం అజ్ఞానం యొక్క ఛేదనమే అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం.